సింక్ తెల్లగా తళతళలాడుతూ ఉండాలంటే ఈ విధంగా ఒక్క లిక్విడ్తోనే వేసి చూడండి. ఒక్కదాంతోనే మనకు తెల్లగా తళతళలాడుతూ వస్తుంది. అదేంటనేది చూద్దాం. చూశారు కదా, ఇది ఇలా ఉంది. అంటే నేను వీడియో చేయాలన్న ఉద్దేశంతో కొన్ని రోజుల నుండి అది కడగడం లేదు. ఇప్పుడు ఇలా ఉండదాన్ని చూశారు కదా. ఇది హార్పిక్ బాత్రూమ్ క్లీనర్ ఉంటుంది కదా, హార్పిక్ రెడ్దైనా వేసుకోవచ్చు, బ్లూ కలర్దైనా వేసుకోవచ్చు. ఇదంతా మంచిగా ఇలా చేసుకుని అంతా వేసుకుని మనం బ్రష్తో మంచిగా రుద్దుకోవాలి. ఇది దీనికి సరిపడా కొద్దిగా వేసుకుని ఈ బ్రష్లు ఉంటాయి కదా చిన్నది, ఈ చిన్న బ్రష్తో దీనికి ప్రత్యేకంగా ఒక బ్రష్ పెట్టుకుంటాం కదా మనం, ఈ బ్రష్తో మంచిగా రుద్దుకోవాలి చుట్టూ. అంటే ఇప్పుడు మనం వేసిన లిక్విడ్ అంతా మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా రుద్దుకోవాలి. అలా రుద్దుతూ ఉండగానే నురుగు వస్తుంది. మనం ఏ విధమైన వేరే ఏమీ వేయాల్సిన అవసరం లేదు. అక్కడ వాటర్ పైపు దగ్గర కింద ఉంది కదా మరక, అది పోదు. ఎందుకంటే అది చాలా రోజుల నుండి వాటర్ అలా పడుతూ ఉంది కాబట్టి, వాటర్ ఫిల్టర్ అది అలా పడుతుంది కాబట్టి అది మరకపోదు. కానీ మిగతా మట్టిలాగా ఉంది కదా, మడ్డి ఇలాగా పట్టేసి అంతా అదైతే పోతుంది. చూడండి, బ్రష్తో అదే మంచిగా రుద్దుతూ ఉండగా ఈ విధంగా నురుగు వచ్చింది. ఏ విధమైన ఏమి వేయలేదు నేను, అదొక్కటే కొద్దిగా వాటర్ వేసి ఇంకా గట్టిగా రుద్దాను. కాసేపు ఒక 5-10 నిమిషాలు రుద్దిన తర్వాత మంచిగా వాటర్తో వెంటనే క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ఆ స్టీల్ బేసిన్ అంతా మరకల్లాగా పడుతుంది, ప్యాచుల్లాగా. అందువల్ల వెంటనే కడిగేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా అయిపోయిందో, తెల్లగా. ఇందాక ఎంత మురికిగా ఉంది, ఇప్పుడు ఇంత తెల్లగా అయిపోయింది. ఈ ఒక్క బాత్రూమ్ క్లీనర్తో మంచిగా సింక్ని తళతళలాడేటట్టు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఏ విధమైన రకరకాల లిక్విడ్స్ వాడకుండా ఈ ఒక్క లిక్విడ్ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇది వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎంతో కొంత యూజ్ అవుతుంది వాళ్ళకు కూడా. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లైన్ ఆప్షన్ ఎంచుకోండి. అప్పుడు నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.